ఈ నెల 28న మాదిగల పొలిటికల్ జేఏసీ సభ అంటూ ఆకుమర్తి చిన్న నిర్వహిస్తున్న సభకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి గాని మహాజన సోషలిస్టు పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ బొమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ స్థానిక మండపేట బాబు జగజ్జీవన్ రావు కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. స్వలాభం కోసం వైసీపీ పార్టీలో ఉంటూ మాదిగ పొలిటికల్ జేఏసీ మీటింగ్ అంటూ మందకృష్ణ మాదిగ వస్తున్నారని ప్రచారం చేయటం, అనుమతి లేకుండా కరపత్రం మీద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకుల పేర్లు వేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సభకు మందకృష్ణ మాదిగ రావటం లేదని, కొంతమంది జాతిని అడ్డం పెట్టుకుని జాతికి ద్రోహం చేస్తూ ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని తెలియజేశారు. కృష్ణమాదిగను వ్యతిరేకించి జిల్లాలో జాతిని అడ్డుపెట్టుకుని మోసం చేస్తున్న ఆకుమర్తి చిన్న మీటింగ్కు కేంద్ర మంత్రి అబ్బయ్య నారాయణస్వామి వస్తారనే ప్రచారం పట్ల ఆయన ఎలా వస్తారని దుయ్యపట్టారు. మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉన్న ఆకుమర్తి చిన్న ఆ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని, ఇటువంటి వాటిని మాదిగ ప్రజలందరూ వ్యతిరేకించాలన్నారు. త్వరలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణకు వస్తుందని, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కమిటీల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ సత్యబాబు మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దూలి జయరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సవరపు భైరవమూర్తి మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి నేదునూరి రాజేష్ మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు ఆకుమర్తి భాస్కర్రావు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర సోషల్ మీడియా గాలింకి నాగేశ్వరరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఇతను జాతిని మోసం చేస్తాడని ఖైదీ ఫైల్ చేస్తాం. మా లీగల్ సెల్ ఉంది, మా లీగల్ సెల్ పంపించి జాతీయ లీగల్ సెల్తో మాట్లాడి దీని మీద మడికి కిషోర్ మీద కూడా నా జాతిని కాపాడడానికి యాక్షన్ తీసుకోబోతున్నాం. త్వరలో మాదిగ జాతీయ లాయర్ ఫెడరేషన్ ఈ బాధ్యతను కౌన్సిల్ నుంచి దూరం చేయడానికి చెప్పబోతున్నాం. సంసిద్ధంగా ఉన్నాం. అన్ని కూడా దూరం చేయడానికి వెళ్తాం. మీకు త్వరలో ఒక 4 రోజులు మీకు ఏర్పాటు చూపిస్తాం. అది కూడా అమలాపటి నుంచే పెట్టిస్తాం. అంటే ఇలా ఎంఆర్పీఎస్ పేరు చెప్పి చాలా సంఘాలు చేసుకుంటూ మాది జాతం ఒక జాతం ఇలా చెప్పుకొచ్చారు. అవును. అయితే అందరి మీద చర్యలు తీసుకుంటారా? నేను ఇంత కాంప్లైంట్ సాక్ష్యం ఫస్ట్ దొంగ వీడు, ఫస్ట్ దొంగ బడికి సెకండ్ దొంగ ఇప్పుడు ఆకుమర్చిన ఎవిడెన్స్ దొరికింది. ఈయనతో పాటు ఎంఆర్పీఎస్ అని అక్రమంగా బీసీ దగ్గర సామాజిక డబ్బులు పెట్టుకున్న దొంగ దండాలను కూడా త్వరలోనే ప్రతి స్టేషన్ లో కూడా నడుచుకోవడంతో కేసులు వేయించబోతున్నాం. అది మీకు పత్రికా మీడియా ద్వారానే మా దూరం ఏదైతే ఏర్పాటు చేస్తాం.